యేసే నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం నిర్గమకాండ 20 అధ్యాయం 12వ వచనం. నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించుము. దేవుడిని యెహోవా మోషేకి ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞలో వాగ్దానంతో కూడిన ఆశీర్వాదం ఈ యొక్క ఆజ్ఞలో ఉంది. నువ్వు భూమి దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఈ భూమి మీద నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. సన్మానించడం అంటే ఏంటనుకున్నారు? ఏదైనా గురు పూజ వచ్చు ఇలాంటివి వచ్చినప్పుడు, తల్లిదండ్రుల దినోత్సవం ఇలాంటివి వచ్చినప్పుడు విషయం చెప్పడం కాదు, లేకపోతే దండ వేయడం కాదు. వారు చెప్పిన మాటను అక్షరం పొల్లుపోకుండా నెరవేర్చాలి. వారు చెప్పినట్లే వారు నీ మేలు కోసమే చెప్తారు. నువ్వు భూమి దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే ఖచ్చితంగా నీ తల్లిదండ్రులను సన్మానించాలి, వారిని గౌరవించాలి, వారిని సంతోషపెట్టాలి. నీ ముదిమి అందు నీ తల్లిని సంతోషపెట్టుమని ఉంది దేవుని వాక్యంలో. ఇవన్నీ నీ మేలు కొరకే. నీ తల్లిదండ్రుల మాట నువ్వు శ్రద్ధగా వింటే రేపొద్దు నీ పిల్లలు నీ మాట వింటారు. నీవే నీ తల్లిదండ్రుల మాట ధిక్కరిస్తే రేపొద్దున అదే పని నీ పిల్లలు కూడా చేస్తారు. అప్పుడు కానీ నీకు అర్థం కాదు. అప్పుడు అర్థమయ్యేటప్పటికి నీ తల్లిదండ్రులు ఉండరు భూమి మీద. కాబట్టి నువ్వు కూడా తండ్రివే అని గుర్తెరుగు. ఇప్పుడు చిన్నవాడిగా ఉండొచ్చు. పెద్దోళ్ళు మీకేం తెలుసు, మాకు అన్నీ తెలుసు అని చెప్పచ్చు. లేకపోతే మీరేం చదువుకోలేదు, మేము చదువుకున్నాం, మాకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది, మీరేమి చదవలేదు కదా, మీకేం లేదు, మీరు వేస్ట్ అన్నట్లుగా చాలామంది తల్లిదండ్రులకి గౌరవం ఇవ్వరు. తల్లిదండ్రులు గౌరవిస్తేనే మీకు గౌరవం ఉంటుంది. తల్లిదండ్రులు లేని గౌరవం మీకు ఎలా వస్తుంది? మీ తల్లిదండ్రుల్ని గొప్ప చేయండి, వారిని సంతోషపెట్టండి. బైబిల్లో తల్లిదండ్రుల గురించి ఉంది, పిల్లల గురించి ఉంది. తండ్రులారా మీ బిడ్డల కోపం రేపొద్దని కూడా బైబిల్ చెప్తుంది. అంటే బైబిల్ అందరినీ టచ్ చేస్తుందన్నమాట. బిడ్డలు ఎలా ఉండాలి, పెద్దవారు ఎలా ఉండాలి, ముసలివారు ఎలా ఉండాలి, భర్త లేని వారు ఎలా ఉండాలి, ఇలాగా మనుషులకు సంబంధించిన ప్రతిదీ కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఈరోజు మన వాగ్దానం, నువ్వు భూమి దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు. వారు చెప్పే మాటలు విను. ఒకవేళ వాళ్ళు చెప్పింది నువ్వు చదువు వల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంటే వాళ్ళు కూర్చోబెట్టి మాట్లాడు. వారితో మాట్లాడి ముచ్చరిస్తే ఒకవేళ నువ్వు చెప్పిందా కరెక్ట్ అయితే దానికి కూడా వాళ్ళు ఓకే చెప్తారు.